వెల్కమ్ టు A9 టీవీ. ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విఎస్ఎన్ వెంకట సత్యనారాయణ గృహంలో గురుస్వామి ముప్పిడి పైడిరాజు బృందం పర్యవేక్షణలో ఈ భజన జరిగింది. అయ్యప్ప భక్తుల భజన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ నగరంలోని ప్రముఖులు భక్తి శ్రద్ధలతో భజనలో పాల్గొని అన్నదాన భుక్తిని స్వీకరించారు. ఎంతో మహిమగల అయ్యప్ప స్వామి భజనలో పాల్గొని సౌమ్యుడు, సామాజికవేత్త అయిన వెంకట సత్యనారాయణ గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట సత్యనారాయణ తల్లిదండ్రులు పుష్పావతి, వెంకటరత్నంతో పాటు ఆయన సతీమణి దివ్య అంజని, గ్రామ సర్పంచ్ స్వామినాయుడు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన గురుస్వామి ముప్పిడి పైడిరాజు బృందానికి నగర ప్రముఖులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంజీవ్ కింద తమలపాకు समस्त देवता ब्राह्मण हरिहर गुरु नाबेल्लो गोत्रोपैश्च वेंकट सत्यनारायण नामदेश धर्मपति दिव्या नामदेश दिव्यांजलि
दिव्यांजनेय नामधेयस्य वेंकटरत्न नाबिल गोत्रो वैस्य वेंकटरत्न नामधेयस्य पुष्पावती धर्मपदे पुष्पावती नामधेयस्य बाल सरस्वती नामधेयस्य अशोक कुटुंबक्षेम सैर विधि धर्मादकाम मोक्ष स्वरूप काम्य काम्या सिद्धत मनोव्याप सिद्धत समस्त दृष्टिवाद समस्त मंगलानि भवदस्ति विघ्नेश देवदुद्देश विघ्नेश देवदुद्देश श्री महाविष्णु श्री ఆ సాము కావాలి పూజ అన్నారనే వచ్చాం స్వామి అయ్యప్ప స్వామి కూడా వచ్చేస్తారు మా ఇంటికి లేకపోతే ఇంకా లేట్ అవుతుంది అదే అయ్యప్ప స్వామి స్నానం చేసాం మరి ఇక్కడ పూజ అన్నారు కదనే స్నానం చేసాం లేకపోతే వచ్చిందాం అక్కడికి వచ్చాం స్నానం చేస్తే ఒక అరగంట పట్టింది శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప గురువాసములో చదివింప గురుపొత్తుని దీవింప మాటలు రాని బాలునకు మాటలు వచ్చన మహిమలకు శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శరణి విశేష అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప మాతాపితలను సేవించి మహిషిని తాను మహించి శబరిగిరిలో వెలసిరిగా తిరువడి కావడి పవనమలై మనకు పూల కావడి పన్నీరు కావడి పవనమలై మనకు పాప కావడి చిత్తుడి కావడి బంగారు కావడి పలమలై మనకు పాల కావడి చిత్తుడి కావడి బంగారు కావడి పలమలై మనకు పాల కావడి కావడి బంగారు కావడి పవనమలై మనకు పాల కావడి చిత్తుడి కావడి బంగారు కావడి పలమలై మనకు పాల కావడి అరట్ట కావడి పవనమలై మనకు చందన కావడి అరట్ట
బంగారు కావడి పలనమలై మునగడ గోపాల కావడి కావడి బంగారు కావడి పలనమలై మునగడ గోపాల కావడి మునగాలి 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 ఈరోజు మా గృహం నందు ముప్పిడి పైడిరాజు గారు గురుస్వామి ఆశీస్సులతో మా నాన్నగారు మా అమ్మగారు అయినటువంటి పుష్పావతి వెంకటరత్నం గారి చేతుల మీదుగా మా ధర్మపత్ని అయినటువంటి దివ్యాంగిని ఈరోజు మా గృహం నందు ఒక 15 మంది అయ్యప్ప స్వాములు భిక్ష చేరడం జరిగింది. ఈ భిక్షకు వచ్చినటువంటి 15 మంది స్వాములు కూడా సనాతన ధర్మాన్ని ప్రజలకి సొసైటీకి తెలిసేటట్టుగా ఈరోజు భజన చేసి పడిపూజ చేసి మా యొక్క ఆతిథ్యాన్ని తీసుకొని భజనా కార్యక్రమంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ విధంగా ఒక పూజలే కానీ వ్రతాలే కానీ సనాతన ధర్మానికి సంబంధించి మన హిందువుల తాలూకా ఐక్యతను సాటించడానికి వ్రతాలు కానీ అలాగే స్వామివారి భజనలు కానీ భవానీ భజనలు కానీ ఇంటింటా జరిపించుకొని మన తాలూకా మన రాష్ట్ర ఆర్థిక అండ్ దేశ ఆర్థిక పరిస్థితుల్ని ఆ భగవంతుడు అందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని ఈ విధంగా తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఈరోజు మా ఇంట్లో పూజకు వచ్చినటువంటి స్వాములు ఎవరైతే ఉన్నారో ఆ స్వాములకి అలాగే ఈ భాగ్యాన్ని మా ఇంట్లో పూజ చేసి స్వామివారి తాలూకా భాగ్యాన్ని కల్పించినటువంటి స్వామివారి ఆశీస్సుల్ని మాకు ఇండైరెక్ట్గా స్వామివారి అయ్యప్ప స్వాముల ద్వారా మాకు అందజేసిన వాళ్ళకి ప్రతి వారికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క నియమాలు ఏవైతే ఉన్నాయో స్వామివారి దీక్షలో ఉన్నటువంటి 41 రోజు దీక్ష ఏదైతే ఉందో ఈ నియమాల వల్ల ప్రతి ఒక్కరి మీద ప్రేమాభిమానం పెరిగి భక్తి శ్రద్ధలతోటి అందరూ కూడా కామక్రోధాలు తగ్గించుకొని భక్తి మార్గంలో సనాతన ధర్మంలో వెళ్ళి ఈ యొక్క రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజల్ని అనుగుణంగా స్వామివారు చూస్తారని మరొకసారి నేను ఆశిస్తున్నాను.